సో రెగ్యులర్‌గా డైట్ ఉన్నప్పటికి కూడా ఈ కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం ఈ 2 ఎందుకు వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు వాటి వల్ల? అదే ఇప్పుడు కడుపు నొప్పిని, కడుపు ఉబ్బరంని అంటే డాక్టర్‌గా అసలు డిఫరెన్షియేట్ చేసేస్తాం. 2 సెపరేట్. కడుపు ఉబ్బరం అంటే ఓన్లీ డిస్కంఫర్ట్. అంటే ఏదో ఫుల్‌నెస్ లాగా ఉంది, అంటే పొట్ట ఉబ్బినట్లుంది అని వాళ్ళు చెప్తారు. అది. నొప్పి అనేది స్పెసిఫిక్ థింగ్. సో ఫస్ట్ ఉబ్బరం గురించి చూద్దాం. ఉబ్బరం ఎక్కడుందని మనం చూస్తాం. పై పొట్టలోనా, మిడిల్‌లోనా, కిందనా అనే దాన్ని బట్టి. తిన్న తర్వాత వెంటనే కడుపు ఉబ్బరం అనేది యూజువల్లీ అప్పర్ అబ్డామిన్లో ఉంటుంది, పై పొట్టలో ఉంటుంది. ఇవి స్టమక్ దాని రిలేటెడ్ ఇష్యూస్లో వస్తుంది. అంటే మనం చాలామందికి పేగుల కదలిక తగ్గుతుంది. వీళ్ళు ఎక్కువ మంది ఎవరంటే ఏజ్ ఉన్న వాళ్ళలో ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే పేగుల కదలికలు తగ్గుతాయి కాబట్టి. డయాబెటీస్ ఇప్పుడు ఇండియాలో అంటే డయాబెటీస్ అనేది చాలా పెరిగిపోయింది. నవ్ ఇట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ మన ఇండియా. సో దీనిలో ఏంటంటే వీళ్ళు డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో నర్వ్ డ్యామేజెస్ ఉంటాయి, న్యూరోపతి అంటాం. ఈ డయాబెటీస్ లాంగ్ డ్యూరేషన్ ఉన్నా సరే కంట్రోల్ చేసుకోకుండా వీళ్ళల్లో అంతా పేగుల కదలిక తగ్గిపోతుంది. సో తిన్న ప్రతిసారి వాళ్ళకు హెవీనెస్ ఉంటుంది. దాన్ని గ్యాస్ట్రోపారసిస్ అంటాం. గ్యాస్ట్రోపారసిస్ అంటే ఏంటంటే తిన్న ఫుడ్ మామూలు వాళ్ళల్లో చూస్తే మనము లిక్విడ్స్ ఒక 2 hours ఉంటుంది, సాలిడ్స్ ఒక 4 hours ఉంటుంది, ఖాళీ అయిపోతుంది. అదే ఈ ఏదైతే పొట్ట ఉబ్బరం అనే వాళ్ళల్లో చాలా మందిలో ఏంటంటే లిక్విడ్సే ఒక 2-3-4 hours ఉండడము, లేకపోతే సాలిడ్సే 4-5 hours 6 hours. కొంతమందికి అయితే మనం ఈ డయాబెటీస్ ఉంది, ఈ ఫుడ్ పొట్ట ఉబ్బరం మనం వాళ్ళు ఎప్పుడో రాత్రి 9 గంటలకు తింటారు, మనం పొద్దున్నే ఎండోస్కోపీ చేస్తే ఈవెన్ ఫుడ్ ఉంటుంది 9 గంటలకు, అంటే 12 hours డ్యూరేషన్ కూడా ఫుడ్ ఉంటుంది. వీళ్ళు ఎక్కువ పొట్ట ఉబ్బరం ఇది. సెకండ్ పేషెంట్స్ మనం కామన్గా నార్మల్ వాళ్ళల్లో కూడా పొట్ట ఉబ్బరం అంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో చేంజెస్, అంటే మనం వాళ్ళ తినే ఫుడ్, వాళ్ళ స్లీప్ ప్యాటర్న్స్, యాక్టివిటీ, స్ట్రెస్ దీంట్లతో కూడా కొద్దిగా పొట్ట ఉబ్బరం ఉంటుంది. మూడోది కామన్గా ఇండియన్ లాంటి కంట్రీస్లో హెచ్ పైలోరిని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. వాళ్ళల్లో ఏంటంటే పొట్టలో ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయినప్పుడు కూడా పొట్ట ఉబ్బరం ఉన్నట్లు, కొంతమందికి దాంట్లో నట్లే వెళ్తే అల్సర్ ఫామ్ కావడము అటువంటివన్నీ ఉంటాయి. ఇవి ఉంటాయి కాబట్టి వాళ్ళకు మామూలుగా పొట్ట ఉబ్బరం ఉంటే మనం ఓవర్ ద కౌంటర్ మనం అందరికీ ఇచ్చినట్లే ఈ ప్యాంటప్రజోల్స్, ర్యాబిప్రజోల్స్, ఈ పీపీఐస్ అంటాం, ఇప్పుడు పీ క్యాప్స్ అని కొత్తగా వచ్చాయి, ఇవి ఇస్తాము. వాళ్ళకు ఒక 2 weeks డ్యూరేషన్ చూడమంటాము. వాళ్ళకు బాగుందంటే సరే మళ్ళీ మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేయండి, అది వదిలేసి అని చెప్తాం. స్టిల్ ఆ మెడికేషన్స్ తర్వాత కూడా వాళ్ళకి అట్లానే ఉంటే విల్ గో ఫర్ ఎండోస్కోపీ. ఇది అప్పర్ అబ్డామిన్కి. కొంతమందికి లోవర్ అబ్డామిన్లో ఫుల్నెస్ అంటాం. లోవర్ అబ్డామిన్లో ఫుల్నెస్ అంటే మెయిన్గా మనం 3 చూస్తాం. డిస్కంఫర్ట్ అయినా ఇది మగవాళ్ళల్లో, ఆడవాళ్ళలో అయినా కానీ, అంటే వాళ్ళ రీప్రొడక్టివ్ దాని రిలేటెడ్, అంటే ఫీమేల్స్లో అయితే వాళ్ళ మెన్స్ట్రుయేషన్స్ దాని రిలేటెడ్ ఒకటి ఉంటుంది. కిడ్నీస్, యూరినరీ బ్లాడర్ అవి కిందికి ఉంటాయి. మన గ్యాస్ట్రోఇంటెస్టైనల్ చూస్తుంటే పెద్ద ప్రేగు ఉంటుంది అక్కడ. సో ఈ డిసీజెస్లో లోవర్ అబ్డామిన్లో డిస్కంఫర్ట్ కానీ లేకపోతే ఉబ్బరం కానీ ఉంటుంది. కొంతమందికి మోషన్ ఫ్రీగా వెళ్ళిపోతే వాళ్ళకి ఉబ్బరం తగ్గిపోతుంది. దట్ ఈస్ మనం అదే మోషన్ కాన్స్టిపేషన్ దాని రిలేటెడ్ ఇష్యూస్ లాగా చూస్తాం. ఇది ఉబ్బరం గురించి. పెయిన్ ఈజ్ ఎ స్పెసిఫిక్ థింగ్. అంటే పెయిన్ ఉంది అంటే ఆ నొప్పి అనేది వచ్చినారంటే దాన్ని మనం క్వాడ్రంట్స్గా డివైడ్ చేస్తాం. మన అబ్డామిన్, మన పొట్టని పైన, బొడ్డు దగ్గర, కింద, రైట్ పైన కింద, లెఫ్ట్ పైన కింద అలా చూస్తాం. సో మనం ఎక్కడ పెయిన్ ఉంటుంది అనేది కామన్గా అప్పర్ అబ్డామిన్లో మనం మాట్లాడితే పెయిన్ ఉందంటే 3 కారణాలు మెయిన్గా మనం చూస్తాం. ఒకటి అల్సర్స్. అల్సర్స్ అంటే పొట్టలో కానీ చిన్న ప్రేగులో కానీ అల్సర్స్ ఉన్న వాళ్ళలో పెయిన్ వస్తుంది. ఇది క్లాసికల్గా నైట్ టైం పెయిన్ ఉంటుంది. అంటే వాళ్ళకి నిద్రలో 2-3 పెయిన్ వచ్చేసి వాళ్ళు నిద్రలేసి ఉంటుంది. ఎక్కువ పెయిన్ ఉండదు. చాలా మందికి అల్సర్స్ వస్తే పెద్దగా పెయిన్ వస్తుంది. గ్రోనింగ్ పెయిన్ అంటాం దాన్ని కరెక్ట్గా మనం వర్డింగ్ ఇస్తే. అంటే మైల్డ్గా పెయిన్ ఉంటుంది. దానికోసం వాళ్ళు లేస్తారు, కొద్దిగా వాటర్ తాగుతారు, మళ్ళీ పడుకుంటారు, ఇట్లా ఉంటారు. అదే నువ్వు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటాయి, అంటే మనం పిత్తాశయంలో రాళ్ళు, ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి సడన్ ఆన్సెట్ సిగ్నిఫికెంట్ పెయిన్. అంటే వాడు పేషెంట్కి తెలిసిపోద్ది, ఓకే నాకు ఇది చాలా ప్రాబ్లం ఉంది, నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలా. ఇవి 2 చాలా సిగ్నిఫికెంట్ పెయిన్స్. ఇవి అప్పర్ అబ్డామిన్లో చూస్తాం కామన్గా. మిడ్ అబ్డామిన్ అంటే మధ్యలో మనం బొడ్డు దగ్గరకు వచ్చేకల్లా సిగ్నిఫికెంట్ పెయిన్ ప్యాంక్రటైటిస్తో కూడా చూడొచ్చు, ఎందుకంటే అది ఓవర్లాపింగ్ ఉంటుంది కాబట్టి. కామన్గా చిన్న ప్రేగు ప్రాబ్లమ్స్లో మనము బొడ్డు దగ్గర పెయిన్ చూస్తాం. అంటే ఎవరికైనా చిన్న ప్రేగు ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి అంటే బయట ఫుడ్ తిన్నాము, ఇన్ఫెక్షన్ అయింది, డయేరియా అయింది, దాంట్లలో మిడ్ అబ్డామిన్లో వస్తుంది. కొంతమందికి అక్కడ ఏమన్నా అంటే అబ్స్ట్రక్షన్ అంటాం, పేగు ఆగిపోయినా కానీ అక్కడ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా లేదు కొంతమందికి చర్మము, దానిలో అంబెల్క్ హెర్నియాస్ అంటాం, దాంట్లో లోకలైజ్డ్గా పెయిన్ వస్తుంది. కిందికి వచ్చాం మనం పెయిన్ అంటే మనం మాట్లాడుకున్నట్టు పెద్ద ప్రేగులో ప్రాబ్లమ్స్ ఉంటే లోవర్ అబ్డామిన్లో పెయిన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల మనం పెయిన్లో ఎక్కువ మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది కుడి పక్కన కింద పెయిన్. కుడి పక్కన కింద పెయిన్ ఎందుకు మనం ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే అక్కడ అపెండిక్స్ ఉంటుంది. మనం ఏదైనా కానీ ఎర్లీగా దాంట్లో మనం అంటే ఎవరికైతే అపెండికులర్ పెయిన్ ఉంటుందో
ముందైతే డైరెక్ట్ సర్జరీ అయిన వాళ్ళు ఇప్పుడు యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు, కొంతమందికి తగ్గితే కొన్ని రోజులు వెయిట్ చేస్తున్నారు, లేకపోతే సర్జరీకి వెళ్తున్నారు. పెద్ద ప్రేగు చిన్న ప్రేగు కలిసే పార్ట్ ఇది కూడా అన్ని ఇన్ఫెక్షన్స్ కంటే గ్యాస్ట్రోఎంటరైటిస్ ఏదైతే ఉంటామో కామన్గా మనం ఇన్వాల్వ్ అయ్యేది అది ట్యూబర్క్లోసిస్. ఇండియాలో మనము ఏదైతే టీబీ అంటే మనకి ఏంటంటే ఛాతి టీబీ అని ఉంటుంది, కాదు, పొట్టలోకి సంబంధించిన దాంట్లలో టీబీ చిన్న ప్రేగు పెద్ద ప్రేగు కలిసే దగ్గరలో వస్తుంది. అమీబియాసిస్ అంటాం, అది అక్కడే వస్తుంది. టైఫాయిడ్ అంటాం, అది అక్కడ వస్తుంది. సో ఈ రైట్ సైడ్ లోవర్ అబ్డామినల్ పెయిన్కి ఏదైతే ఉందో ఇవన్నీ కారణాలు. సో మనం పేషెంట్ ఎప్పటి నుండి ఉంది, ఎంత డ్యూరేషన్ ఆఫ్ ఇల్నెస్, వీళ్ళకి ఫీవర్ ఉందా లేదా, వాళ్ళకి మనం కొన్ని టెస్టులు చేస్తే తెల్ల రక్త కణాలు పెరిగినాయా లేదా, లేకపోతే అట్లీస్ట్ ఒక అల్ట్రాసౌండ్ చేసుకుంటే దాంట్లో ఏమన్నా ఫైండింగ్స్ ఉన్నాయి, అవసరమైతే సిటీ స్కాన్, దీన్ని బట్టి మనం ట్రీట్ చేస్తాం. ఎందుకంటే నేను చెప్పిన ప్రతి ఒక్కదానికి ట్రీట్మెంట్ ఈజ్ డిఫరెంట్. అందుకనే డెఫినెట్గా నువ్వు పెయిన్ వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా డాక్టర్ దగ్గరకు వచ్చి ఐడెంటిఫై చేసుకుని దాన్ని ట్రీట్ చేసుకోవడం బెటర్. దాన్ని మనం అంటే ఒక పెయిన్ కిల్లర్ మనం ఓవర్ ద కౌంటర్ వేసుకోకూడదనేం కాదు, కానీ వేసుకున్నప్పుడు మనకు వెంటనే తగ్గకుండా అంటే మేబీ లెస్ దాన్ 12 hours 24 hours రావడం బెటర్. ఎందుకంటే కొన్ని మనం ఎర్లీగా ట్రీట్ చేస్తే బెటర్.